శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 13వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. వశిష్ఠుల మహర్షి వారు చెప్పిన మార్కండేయ చరిత్రను, శివలింగాకార వృత్తాంతాన్ని ఎంతో ఆసక్తితో భక్తి శ్రద్ధలతో విన్న దిలీప మహారాజుకి ఇంకా మాఘమాస మహత్యాన్ని తెలుసుకోవాలనిపించింది. మరిన్ని కథల గురించి వినాలనుకున్నారు. అదే మాటని వశిష్ఠుల వారిని కోరారు. దానితో వశిష్ఠ మహాముని ఇలా అంటున్నారు: ఓ మహారాజా, ఈ మాఘమాస మహత్యాన్ని ముందు పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించారు. దాని గురించి ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ చెప్తున్నారు. ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి వచ్చి, స్వామి, మీ నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కానీ ప్రయాగ క్షేత్రం గురించి, మాఘమాస మహత్యం గురించి వినలేదు. వాటిని తెలుసుకోవాలని ఉంది, నాకు విన్నవించండి అని అడిగారు. ప్రేమతో అడుగుతున్న పార్వతీదేవి కోరికను పరమేశ్వరుడు కాదనలేకపోయారు. పార్వతి, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రతి ఒక్క రోజు కూడా తప్పకుండా సూర్యోదయంకి ముందే లేచి నదీ స్నానాన్ని చేయాలి, విష్ణు పూజలు చేయాలి, వీలైనంత దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే అన్ని పాపాల నుంచి విముక్తి పొందటమే కాకుండా మరణించిన తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు. అలాగే సూర్యుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశించే లోపల సమయాన్ని మాఘమాసం అంటారు. అందులో ఈ ప్రయాగ క్షేత్రంలో ఏ మనుషుడైతే నదీ స్నానం చేస్తారో అటువంటి వారు శాశ్వత వైకుంఠాన్ని చేరుకుంటారు. అంతేకాదు, ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నదిలోనైనా, సముద్రంలో అయినా, చెరువులో అయినా, ఆఖరికి ఇంటి ముందు ఉండే బావిలో అయినా సరే సూర్యోదయంకు పూర్వమే స్నానం చేసిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది. అంతేకాదు, వారి యొక్క సమస్త పాపాలు కూడా తీరిపోతాయి. అలాగే రెండవ రోజు, మూడవ రోజు కూడా స్నానం చేసిన వారైతే విష్ణులోకాన్ని చేరుకుంటారు. సాక్షాత్తు పద్మనాభుడి దర్శనం కూడా చేసుకోగలుగుతారు. మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో త్రివేణీ సంగమ స్నానం చేస్తే అటువంటి వారికి మళ్లీ జన్మించవలసిన అవసరం ఉండదు. 7 జన్మల నుంచి వస్తున్న పాపములన్నీ కూడా క్షయమైపోయి శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. మాఘమాసంలో చేసే నదీ స్నానానికి ఫలితాన్ని వివరించి చెప్పటం ఎవ్వరి యొక్క తరం కాదు. మాఘమాసంలో దొరికిన ఏ నీటి తావులోనైనా, అంటే నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ, కాలువలో అయినా సరే తప్పకుండా సూర్యోదయంకు పూర్వమే స్నానం చేయాలి. అలా చేసి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. అలా శక్తి లేకపోతే కేవలం నారాయణ నామస్మరణే అంతా ఫలితాన్ని మనకి చేరుస్తుంది. ఆ తర్వాత విష్ణు ఆలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళాలి. శక్తి కొలది విష్ణు అర్చనలు కానీ, శివార్చనలు కానీ చేసుకోవాలి. అన్ని మాసాలలో కూడా కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం చాలా ముఖ్యమైనవి. ఈ మాసంలో దేవతారాధన చాలా ముఖ్యంగా చేసుకోవాలి. శాస్త్రాలన్నిటిలోనూ వేదశాస్త్రం ముఖ్యమైనది. జాతులన్నిటిలో కూడా బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది. పర్వతాలన్నిటిలో మేరు పర్వతం ఉత్తమమైనది. అలాగే మాసాలన్నిటిలో కూడా మాఘమాసం చాలా శ్రేష్టమైనది. కాబట్టి మాఘమాసంలో చేసే విష్ణు పూజలు కానీ, శివ పూజలు కానీ, భజనలు కానీ, సంకీర్తనలు, దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఫలితాన్ని ప్రసాదిస్తాయి. భగవంతుణ్ణి చేరుకోవటానికి అన్నిటికంటే సులభమైన మార్గం, మంచి మార్గం, భక్తి మార్గం ఒక్కటే అని తెలుసుకోవాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి సేవిస్తే ఆ భగవంతుడే మనల్ని రక్షించి సదా మన మంచి చెడులను చూసుకుంటారు. అడగకుండానే మనకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. కాబట్టి ఈ మాఘమాసంలో అందరూ కూడా భగవంతుని సేవలోనే తరించాలి. నీరు చల్లగా ఉన్నాయని స్నానం చేయటానికి మానివేస్తే రాబోయే పుణ్యాన్ని వద్దు అని చెప్పినట్టే. ఈ మాఘమాసంలో పొద్దున్నే లేచి నదీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని వదలాలి. నమస్కారం చేసి నైవేద్యాన్ని పెట్టాలి. మంచి వస్త్రాలను ఒక పేద బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. దుష్టుడు అని ఎవరిని అంటారంటే దాన ధర్మాలు చేసేవారిని వద్దు అని ఆపివేయటం, దాన ధర్మాలు చేసేవారిని చూసి అవమానించేలా మాట్లాడటం, వారి గురించి తక్కువగా చూడటం. ఇటువంటి పనులు చేసేవారికి పుణ్యలోకాలు ఎప్పటికీ కూడా ప్రాప్తించవు. వారి వంశం నాశనం అయిపోతుంది. వారు రవరవాది నరక బాధలు అనుభవిస్తూ ఉండవలసి వస్తుంది. మనము తెలిసి తెలియక చేసే ఎన్నో పాపాలని పెద్ద పెద్ద పనులతో కానీ, యజ్ఞ యాగాదులతో కానీ పోగొట్టుకోవటం చాలా కష్టమవుతుంది. అటువంటిది కేవలం మాఘమాస స్నానంతో పోగొట్టుకోవచ్చు.
దాన ధర్మాలతో మనం చేసిన పాపాలన్నీ కూడా క్షయం చేసుకోవచ్చు. అటువంటిది ఆ మాసంలో శక్తి ఉండి కూడా ఎవరైతే దాన ధర్మాది కార్యక్రమములు చేయరో అటువంటి వారు ఎప్పటికీ ముక్తిని పొందలేరు. సూక్ష్మంలోనే మోక్షము దొరికే అత్యంత పుణ్యకాలమిది. ఈ కాలాన్ని అవమానించిన, ఇందులో పుణ్యప్రదమైన పనులు చెయ్యలేకపోయినా వారికి ఎంతో పాపం కలుగుతుంది. వారి పాపం క్షయం చేసుకునే మార్గాన్ని వారే తుడిచేసినట్టు అవుతుంది. ఇటువంటి వారికి సద్గతులు ప్రాప్తించవు. మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం, విష్ణు ఆరాధనకి సహాయపడటం, దాన ధర్మాలు చేసేవారికి సహకరించడం, ఇటువంటి వారు పుణ్యలోకాన్ని చేరుకుంటారు. శక్తిహీనులు అయితే, వృద్ధులు అయినా, రోగాలతో బాధపడేవారైనా సరే మాఘమాసంలో శిరస్సుపై నీటిని చల్లుకొని మానసికంగా పూజలు చేయొచ్చు. ఆదిత్యునికి వందనం చేసుకొని అర్ఘ్యాన్ని వదిలినా చాలు. అటువంటి వారు మాఘమాస మహత్యాన్ని వినటం కానీ చదవటం కానీ చేస్తేనే వారి యొక్క 7 జన్మల పాపాలని నశించిపోయి విష్ణు ప్రాప్తిని చేరుకుంటారు. మనం చేసుకున్న పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోవాలంటే మాఘమాసంలో ఈ మాఘమాస వ్రతం చేసుకోవటం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదు అనే చెప్పాలి. ఈ మాఘమాసంలో 30 రోజులు కూడా క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు, శక్తి కొలది దాన ధర్మాలు, కార్యక్రమాలు, భజనలు, ఆలయాన్ని సందర్శించటం, భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఉన్నట్టయితే అతనికి 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము సిద్ధిస్తుంది. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులనిచ్చి సంతృప్తి పరిస్తే ఎక్కడా లేనంత పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. బ్రహ్మహత్యాది మహాఘోరమైన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ మాఘమాసంలో అన్ని రోజులు ఎంతో నియమనిష్ఠులతో ఉన్నవారైతే రవరవాది నరకం నుండి కూడా విముక్తి పొందుతారు. ఆ నరకానికి వెళ్ళవలసిన అవసరమే రాదు. అంతేకాకుండా చనిపోయిన వారి పితృదేవతల్ని కూడా విముక్తుల్ని చేస్తారు. విన్నావుగా పార్వతి, మాఘమాసంలో ఈ మాఘమాస మహత్యాన్ని, నదీ స్నానాన్ని గురించి చెప్పాను. ఈ మాఘమాస మహత్యం గురించి కేవలం వినటం వలన కూడా ఎంతో అమితమైన శక్తి కలుగుతుంది. దీని గురించి పూర్తిగా చెప్పటం ఎవ్వరి యొక్క వీలు కాదు. ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసాన్ని తప్పకుండా ఆచరించాలి అని కైలాసవాసి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో విన్నవించారు. ఇక్కడితో మాఘపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.